साई ओम। आनंद सद्गुरु महाराज की जय। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। అమ్మల కన్నయ్యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పు నమ్ముల మనంబుల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ పలికెడిది సదానింబ వృక్షస్య మూలాధివాసాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండటనే పలికిన భవహరంబగునట పలికెద వేరెండు గాథ పలుకగ నేల నీ పాదకమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయున్ తాపసమందార నాకు దయసేయుగదే. బాబా దయవల్ల ఏకనాథ్ భాగవతంలో ఇప్పటికీ 3వ అధ్యాయం చివరిలో ఉన్నాము. మాయ గురించి చెప్పుకున్నాము. ఇంకా భగవంతుని యొక్క సృష్టి స్థితి లయల గురించి మాయ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మహామాయను జయించి తరించడం ఎట్లాగో పామను కూడా తరించే ఉపాయం. ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్ కదా, మనకి అమ్మో మాయ అసలు ఆ సబ్జెక్టే అర్థం కాదు. మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా పామరులకి మనలాంటి వాళ్ళకి అర్థం అవడం ఎంత కష్టం. కాబట్టి ఈ మాయ నుంచి పామరులు కూడా తరించాలి అంటే దానికి ఉపాయం చెప్పమని జనకుడు అడుగుతున్నాడు. శుద్ధ బ్రహ్మము గురువు ఒక్కరిగా భావించి గురు శుశ్రూష చేసి గురువు నుంచి మాత్రమే తరుణోపాయం తెలుసుకోగలము. శుద్ధ బ్రహ్మం అంటే మన వెనక మహాశక్తి ఉంది, ఒక భగవత్ శక్తి, బ్రహ్మం పరబ్రహ్మం అని మనకు తెలుసు. అలాంటి పరబ్రహ్మం గురువు. గురువు ఆ పరబ్రహ్మాన్ని ఆయన మాత్రమే చూశాడు, ఆయన మాత్రమే మనకి చూపించగలడు అనే భావాన్ని పెట్టుకుని గురువుని కనుక మనం సేవిస్తే అప్పుడు మాయని తప్పకుండా తరించగలం అనేది ఈ విషయంలో చాలా ముఖ్యమైనది. సో ఒకసారిగా భావించి గురు శుశ్రూష చేసి గురువు నుంచి మాత్రమే తరుణోపాయం తెలుసుకోగలం. అట్లాంటి గురువు బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించే సమర్థ సద్గురువు లక్షణాల గురించి ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో చెప్పుకుంటారు. సత్శిష్యుల లక్షణాలు, విగ్రహ పూజ, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. సద్గురువు లక్షణాలు, సత్శిష్యుల లక్షణాలు, ఇంకా విగ్రహ పూజ, ధ్యానం, భగవద్భక్తితో ధరించడం, భగవద్భజనతో, కర్మ యోగం, ఈ కర్మయోగం యొక్క గొప్పతనం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయం ముగింపులో ఉన్నాయి. ఇవి మనం పూర్తి చేసుకుందాం ఈరోజు. మాయాధీనమైన మనిషి ఇంద్రియాలకు లోబడి కాంత కనకం క్రోధం మనం ముందు చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో అన్ని మనకి తెలియకుండా మన మీద పడి మనని లోబర్చుకునే గుణాలు ఏమిటంటే వ్యామోహం, యవ్వనంలో వయసు వ్యామోహం, కనకం క్రోధం. కాంతం కనకం క్రోధం అనేవి చాలా ముఖ్యమైన లంపటాలు. లంపటాలు అని ఎందుకంటారంటే అవి మనని స్వాధీనం చేసుకుంటాయి, దాని నుంచి మనం బయట పడలేం, అంత కష్టమైనవి. కాబట్టి భగవద్భావనకి ఈ లంపటాల్లో చిక్కుకున్న వాళ్ళు భగవద్భావనకి దూరం అవుతారు. ఈ కలియుగంలో ఇది మరీ మనం ప్రయత్నం మీద చేయాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, కాలం మారే కొద్ది ఓల్డ్ ఈజ్ గోల్డ్, గోల్డెన్ డేస్ అంటారు, జరిగిపోయిన రోజులే. అంటే అట్లీస్ట్ వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నేర్పిన కొన్ని సంస్కారాలు మనిషిని కొన్నిట్లకి నిగ్రహం ఉండేట్టు చేసేవి. ఇప్పుడు కలియుగంలో ఎవరి మాట ఎవరు వినరు, అందరూ ఎవరికి వారే జ్ఞానులు అనుకునేంత ప్రమాదం కూడా వచ్చేసింది. కాబట్టి ఈ విషయాన్ని మనం వారు సేవించిన విషయాన్ని నిత్య సేవనం చేస్తూ ఉంటారు. ఆ లంపటాల్లో ఉండి భగవద్భావానికి దూరం అయ్యి పైగా ఇంకా ఎంతసేపు ఈ ఉన్న ఆనందాన్ని చూస్తే ఇదే ప్రపంచం, ఇదే నిత్యం అనుకునే
ఇదికి వెళ్ళిపోతున్నారు. కానీ వారి మనసుకి తృప్తి అనేది ఎప్పుడూ కలగదు. అయినప్పటికీ అది మిథ్యని వారికి తెలియదు. అదే మాయ యొక్క మోహక శక్తి. ఇక్కడ మనం తెలుసుకునేది ఏమిటంటే, ధనం సంపాదిస్తూనే ఉన్నామండి. ఇళ్లపైన ఇల్లు కూడా కట్టేస్తున్నారు. ఒకప్పుడు ఒక ఇల్లు ఉంటే మహాతృప్తి, ఇంకా మాకు ఏ లోటు లేదండి అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ఒక ఇల్లు ఒక్కొక్కరికే కావాలి. ఒక సంసారంలో నలుగురుంటే నలుగురికి 4 ఇళ్ళు కావాలి అనేంత స్వార్థం మనిషిలో పెరిగిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మనసుకి తృప్తి అనేది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైతే తృప్తి ఉండదో, ఇది మిథ్యను అసలు ఇంకెప్పటికైనా తెలుసుకోగలమా మనం? తెలుసుకోలేం. కానీ ఎలాంటి వాళ్ళకైనా 60 దాటాక ఆలోచన వస్తుంది. 80 దాటితే ఇది మిథ్యని బాగా అర్థమైపోతుంది. కానీ అదే ముందు తెలుసుకున్నవాడు పరమపద ప్రాప్తికి పాటుపడగలడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే విషయాలు క్షణికమైనవి. ఇక్కడ ధనానికి నేను చెప్పాను కదా, ఎంతగా లోబడి ఉంటామంటే, ఇన్ని కబుర్లు చెప్తున్నా, ఇన్ని తెలుసుకుంటున్నా కూడా, నేను కూడా ఒక నిమిషం ధనం అన్నప్పుడు ఒక ఆనందం, ఒక ఆశ, అది లేకుండా చేసుకోగలగాలి. అలాగ ధనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, ఊరికే కూర్చుని తింటే ధనలాభం వలన జరిగే అనర్థాలు గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక సాధువు ఉండేవాట ఒక చిన్న గ్రామంలో. ఒక తోటలో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. చక్కగా అక్కడున్న పళ్ళు ఫలాలు తింటూ, తన కుటీరంలో ఉంటూ, తోటను పెంచుతూ, వచ్చిన వాళ్ళందరికీ మంచి దైవ విషయాలు చెప్తూ, ఆ ఊరి వారందరికీ ఆ సాధువు అంటే మహాగౌరవం. చూసారా, అక్కడ ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఆయన ఏం మహాపండితుడు కూడా కాదు. కానీ సాధారణమైన నిరాడంబర జీవితం గడుపుతూ, ప్రశాంతమైన చిత్తంతో చక్కగా పర్ణశాలలో ఉంటూ, తన చుట్టూ తోట పెంచుకుని, ఉన్న చెట్లకు ఫలాలు తింటూ, తృప్తిగా జీవిస్తూ, వచ్చిన వాళ్ళకి మంచిని కోరుతూ, మంచి మాట్లాడుతూ, తనెప్పుడు ఆనందంగా ఉంటుంటే, అలాంటి వాళ్ళే అది ఇంతకన్నా ఏం కావాలండి జీవితంలో? వాళ్ళ దగ్గరికి ఆ ఊరి వాళ్ళు పరిగెట్టుకొచ్చేవారు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి కూర్చుంటే వాళ్ళకి సమస్యలు కూడా, బాధలు కూడా తగ్గిపోయి ప్రశాంత చిత్తంతో ఇంటికి వెళ్ళేవారు. ఆయన తోచిన మంచి సలహాలు ఇచ్చేవాడు. అవే వాళ్ళకి ఎంతో ఉపయోగించి సంసారంలో ముందుకు వెళ్ళేట్టు చేసేవి. ఇంత సింపుల్ అండి ఆధ్యాత్మికత అంటే. కానీ మనం దానికి బోల్డ్ అన్ని విధానాలు ఎన్నో ఆలోచిస్తాం. ఇంతకీ ఆ సాధువు ఏం చేసేవాడంటే, అంత మంచి పేరు సంపాదించుకుంటే అది ఒకసారి ఆ దేశం రాజుకు కూడా తెలిసింది. రాజు అనుకున్నాడు, ఈయన సాధువు భార్య రాణికి సాధువుని సేవించడం అనేది మహాభక్తి ఉండేది. అందుకని ఆ సాధువుని తీసుకురమ్మని చెప్పింది. మన అంతఃపురానికి తీసుకురండి, మనకి మంచి జరుగుతుంది, మన రాజ్యానికి తీసుకురమ్మంటే ఈయన వచ్చి ఆ సాధువుని అడిగితే సాధువు నాకు ఇక్కడ బాగుంది, నేను రాలేనని చెప్పాడు రాజుకి. చెప్తే రాజుకి కోపం వచ్చింది, చాలా బాధ కూడా వచ్చింది. నిరుత్సాహంతో ఉన్న రాజుని చూసి, దేశాన్ని వెళ్ళే రాజుకి నేను గౌరవం ఇవ్వాలి, ఇతన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని, సరే వస్తాను అని ఒప్పుకున్నాడు. రాజు ఎంత సంతోషంతో అతన్ని మేనా ఎక్కించి పల్లకీలో రాజ్యానికి తీసుకెళ్లి, తన అంతఃపురానికి కూడా తీసుకెళ్లి, రాణిగారితో మంచి మంచి విషయాలు మాట్లాడే అంత ఆ సౌకర్యాన్ని, అంత చనువుని కూడా ఆ సాధువుకి ఇచ్చాడు. అలాగా ఆ 3 నెలలు పంచపక్ష పరమాన్నాలతో భోజనం, ఆయనకి విపరీతమైన గౌరవం, రాణివాసంలో కూడా వెళ్ళే అధికారం, ఇవన్నీ ఇచ్చేప్పుడు 3 నెలలు అయ్యేప్పటికి ఆయన ఆ భోజనం తిని సృష్టిగా హాయిగా నిద్రపోయి పరుపుల మీద హాయిగా ఉండి, ఆయనకి ఏమనిపించింది, నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను అని ఒకసారి అంతఃపురానికి వెళ్ళాడు. వెడితే ఇంక వెళ్ళిపోవాలి, 3 నెలలు అయింది, ఇంక నేను వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో అంతఃపురంలో రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా నేను వెళ్ళొస్తాను అమ్మా, నాకు సెలవు ఇవ్వాలి అంటే, స్వామి ఉండండి అని ఆవిడ తన నగేదో తీసి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళింది పని మీద. వెళ్ళేప్పటికి ఆ సాధువుకి ఒక్క నిమిషం తన ఫ్యూచర్ గుర్తొచ్చింది. అవును కదా, నేను ఇక్కడ ఇంత సుఖంగా ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ నా కుటీరానికి వెళ్తే నాకు ఆహారం ఎలాగా, ఈ సుఖం నాకు దక్కదే, అట్లీస్ట్ నా జీవితం ముందంతా కూడా ఇలా నేను ఆహారం స్వీకరించాలి కదా. చూసారా, మనసు అనేది ఎంత మాయ అంటే, అతను అంతకుముందు ఎలా జీవించాడో మర్చిపోయాడు. ఒక్క 3 నెలల పాటు ఉండి. అమెరికా పెడితే అండి 6 నెలలు అక్కడ ఉంటే, ఇంటికి వచ్చేప్పటికి ఇండియాలో మనం ఫ్లైట్ దిగి హైదరాబాద్లో రోడ్లు చూస్తుంటే కళ్ళకి ఎంత వ్యామోహం ఉంటుందో చెప్తున్నాను.
ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిది, ఇదే ఒక పల్లెటూరులో జాతరలా ఉంది. ఎక్కడ చూసినా దగ్గర దగ్గరగా షాపులు, విపరీతంగా రష్, మనుషుల మించి వెళ్ళిపోతున్నట్టు జనాలు. అసలు ఒక్క నిమిషం ఏమిటి జాతరకు వచ్చినట్టుంది, మన హైదరాబాదేనా ఇది అంటే. కళ్ళకి ఎంత మోహశక్తి ఉంటుందంటే అక్కడ చూసిన ఆ రోడ్ల వైశాల్యాలు, ఆ పార్కులు, ఇంకా అంత వైభవాన్ని చూసి వచ్చాక మన ఇండియాలో గొప్పదైన ఈ హైదరాబాద్ కూడా ఆ నిమిషం ఎలా అనిపించింది, ఇది పెద్ద కళ్ళకున్న ఇంద్రజాలం. ఇవన్నీ ఎందుకు నేను ఎగ్జాంపుల్స్ గా చెప్తా అంటే, ఇలాంటి ఫీలింగ్స్ అందరికీ ఉంటాయండి తప్పకుండా. కానీ ఎక్కడికెక్కడ మనం వెంటనే మాయ ఎంత బాగా పనిచేస్తుంది అనుకోవాలి. అలాగా ఈ సాధువు భయపడిపోయాడు, తన ఫ్యూచర్ గురించి భయపడి ఆ నగని కమండలంలో వేసుకున్నాడు. వేసుకుని కామ్గా, పాపం రాణిగారికి అనుమానం ఉండదు కదా, సాధువు కదా, అయినా గౌరవించి ఆయనకి సత్కారం చేసి పంపించింది. ఆయన తన కుటీరానికి వచ్చేసాడు. వచ్చేసాక ఆయన ఆ రోజు ప్రశాంతంగా ఉండి ఆకలి వేస్తుంటే అక్కడ ఉన్న కందమూలాలు, ఒక పండు ఉంటుందండి, అది ఎంత బలవర్ధకమైన పండు అంటే అది తింటే ఆ రోజంతా అతనికి ఆకలి. అలాంటి పండు తిన్నాడు. తిన్నప్పటికి ఇంకా అందరు భక్తులు వచ్చారు, స్వామి మీరు ఇన్నాళ్ళు లేకపోతే మేము ఇంత బాధపడుతున్నాం, మీరు వస్తే మాకు భగవంతుని చూసినట్టే ఉంది అని ఎంత ఆనందపడిపోతుంటే అతనికి ఒక్కసారి మళ్ళీ తన నిజస్థితికి వచ్చేసాడు. వచ్చి అవును కదా, నేను దేనికి భయపడ్డాను అక్కడ, నేను తిండికి పండు తింటేనే నాకు ఈ రోజంతా ఆకలి లేదు, తిండికి భయం లేదు, కుటీరం ఉంది, నా తోట ఉంది, నేను ఇంత స్వర్గాన్ని వదులుకుని వెళ్ళాను, వదిలి అక్కడికి వెళ్ళాను, అక్కడ నగదు దొంగిలించాను, ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేశాను అని ఇంకా రాత్రి నిద్ర పట్టక అర్ధరాత్రి లేచి అప్పటికప్పుడు నడుచుకుంటూ ఆ రాజధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గట్టిగా పిలిచాడు రాజుని, స్వామి రాజుగారు రండి, నేను తప్పు చేశాను, మీ నగని నేనే దొంగిలించాను, నగ పోయిందని అంతఃపురంలో దాసదాసీలందరినీ అడగడం అన్నీ అయిపోయాయి అప్పుడే అని గట్టిగా అరిస్తే రాజు బయటకు వచ్చాడు. ఏమిటి స్వామి ఈ అర్ధరాత్రి ఏమిటి అంటే, నన్ను క్షమించండి, ఇదిగో మీ నగ, దీన్ని నేనే తీశాను. సరే తీస్తే తీసావయ్యా, మళ్ళీ వచ్చి ఇంత అర్ధరాత్రి ఎందుకు చెప్పావు అని అడిగితే, చూడండి మనస్సు అనేది చాలా మాయ, నేను ఎందుకు తీసుకున్నానో అది నాకు అర్థమే కాలేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను, ఊరికే కూర్చుని తిని, ఊరికే ధనం సంపాదించినా, ఊరికే కూర్చుని తిన్నా మన భావాలు ఎలా ఉంటాయి, ఇది నిజంగా ఫ్రీగా ఇస్తున్నారని తీసుకునే వాళ్ళందరికీ అర్థం కావాలండి. ఊరికే వచ్చేది ఏది కూడా మనకి పనికిరాదు. అలాగే అన్యాయంగా సంపాదించే సొమ్ము కూడా పిల్లలతో సహా ఎఫెక్ట్ ఇస్తుంది. మన కళ్ళతో మనం చూస్తూనే ఉంటాం, అయినా ఎవ్వరూ రియలైజ్ కావట్లేదు. ఇది చాలా సత్యం. సో అతను ఊరికే తింటే ఆ ధనలోభం వలన నాకు ఇన్ని అనర్థాలు వచ్చాయి, విషయవాసన ఇంత గొప్పది, నన్ను మీరు శిక్ష వేసినా వదిలేసినా నేను ఆనందంగా స్వీకరిస్తానంటే అప్పుడు ఆ రాజస్వామికి సాధువుకి దండం పెట్టి, మీరు మహాత్ములు కాబట్టి వెంటనే గుర్తించారు అని చెప్పి తన నగ తీసుకుని అతన్ని వదిలేస్తే అతని మళ్ళీ తన కుటీరానికి వెళ్ళిపోయాడు. ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే, ధనం యొక్క లోభం అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇంకా అయినప్పటికీ అది మిథ్యని వారికి తెలియదు, అదే మా యొక్క మోహక శక్తి. అందుకే విషయాలు క్షణికమైన అని తెలుసుకుని పూర్ణ బ్రహ్మ ప్రాప్తి కోసం పూర్ణ శ్రద్ధతో అనన్య భావంతో, చూసారా ఇలాంటి కథలు విన్నప్పుడైనా మనకు తెలుసుకోవాలి, తెలుసుకుని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఏం చేయాలి, క్షణికమైనవి తెలుసుకుని పూర్ణ బ్రహ్మ ప్రాప్తి కోసం పూర్ణ శ్రద్ధతో అనన్య భావంతో సద్గురువు శరణు పొందాలి. గురువు అనే దానిలో కూడా అనేక రకాల గురువులు ఉంటారు. ఇంకా ప్రతి మామూలుగా ఏదో కాస్త జ్ఞానం వచ్చిందనుకుని ఈ రోజుల్లో మరీ ఫ్యాషన్ అయిపోయింది గురువు కావాలనుకోవడం. గురువు కావాలి అనుకోవడంలో చాలా అర్థం ఉంది, అది మనం తెలుసుకుని ఎన్నో తీర్థయాత్రలు చేసి ఎంతో అంతర్మథనం జరిగాక గురువు మీద తపనతో వచ్చే కోరిక గురువు కావాలని. ఇప్పుడు అలా కాదు, అదేదో ఏదో ఇన్ని రకాలుగా వింటూ వింటూ గురువు అంటే ఓ గురువు ఉంటే చాలు, అందరూ ఆహా ఈవిడకి గురువు ఉన్నారని గొప్పని అలా తలిచే రోజులు వచ్చాయి. కానీ గురువు ఎప్పుడు వస్తారు మనకి, భగవంతుడు ఎప్పుడు పంపిస్తాడు, మనలో తపన పెరిగిన రోజు, భగవత్ ప్రాప్తి కోసం మనం తీర్థయాత్రలు చేస్తూ భగవంతుడి గురించి ఆలోచనలో ఉన్నప్పుడు భగవంతుడే మనకి గురువుని
ప్రసాదిస్తాడు అని ఇది ఒక నమ్మకం చాలా. ఆ రకంగా గురువుని ఎలా తెలుసుకోవాలంటే రకరకాల గురువులు ఉంటారట. కొందరు వేదాధ్యయనంలో, కొందరు వ్యాఖ్యానం ఇవ్వడంలో నిష్ణాతులై ఉంటారు. ఇంకా భగవంతుడి గురించి చెప్పమంటే బ్రహ్మాండంగా మా పాండిత్యంతో పురాణాలతో చెప్పగలిగే వాళ్ళు కొంతమంది, వేదాల్లో నిష్ణాతులైన వాళ్ళు కొంతమంది, జ్యోతిష్యంలో నిష్ణాతులైన వాళ్ళు కొంతమంది. కానీ తెలివైన వారు వీరిని గురువులు అనుకోరు. కొందరు ఆగమోక్త మంత్రాన్ని ఇస్తారు, విధిపూర్వకంగా జరిపించమంటారు. కొందరు ప్రాణాయామం వాయుధారణ నేర్పుతారు. కొందరు బ్రహ్మ సంవాదంలో పండితులు, కొందరు తత్వ నిరూపణలో విద్వాంసులు. వైరాగ్యం గురించి కొందరు మాట్లాడతారు, కానీ ఆత్మానుభవాన్ని ఇచ్చే వైరాగ్యం గురించి మాట్లాడిన వాడికి కూడా వైరాగ్యం ఉండదు. ఇప్పుడు ఇవి చెప్పుకుంటున్నాం, వింటున్నాం, కానీ ఇందులో మారేది చాలా కొద్ది మంది. కాబట్టి ఇలాగా ఇవన్నీ మీకు ఒక్కటే చెప్తాను. పాల్ బ్రింటన్ అని రమణ మహర్షి భక్తుడు, ఆయన పుస్తకం రాశాడు. మీకు ఇప్పుడు మనం హిందువులం, మన తరఫు గురించి మనం మాట్లాడుకుంటాం. క్రిస్టియన్స్ వాళ్ళ గురువు గురించి, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు, అలా ముస్లిమ్స్ వాళ్ళ గురించి అలా చెప్పుకుంటారు. ఏ పక్షపాతం లేకుండా కేవలం భారత ఆధ్యాత్మిక రహస్యాల్ని పెట్టడానికి ఆ రకంగా తెలుసుకుని జర్నలిస్ట్ అతను రాసి ఆ రకంగా నిష్పక్షపాతంగా చూసిన మనిషి అన్నమాట. ఇప్పుడు మనకు కొన్ని పైత్యాలు ఉంటాయి, మన పురాణాలు, మన గురువులు, ఆ దృష్టికోణంతోనే మనం చూస్తాం. మనకు అసలు భగవంతుడు అంటే కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఇలా ఎవరి దృష్టితో వాళ్ళు చూసి, ఎవరి ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఏ రకమైనది లేకుండా కేవలం జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని వచ్చిన పాల్ బ్రింటన్ మామూలు మనిషి కాదండి. ఆయన చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక తత్వవేత్త. ఆయన ఏం చేశాడు, వచ్చి ఇండియాకి రావాలని చాలా కోరుకుండేది. అతనికి అలాంటి అవకాశం వచ్చింది. ఏమిటంటే జర్నలిస్ట్ కాబట్టి మీరు భారతదేశం వెళ్ళి అక్కడ అసలు స్పిరిచువల్ ఆ రహస్యాలను తెలుసుకుని మీరు బుక్ రాయాలి, అది మేము పత్రికలో వేస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. చెప్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి మన దేశానికి వచ్చాడు. వచ్చి ఎంత మందిని కలిశాడంటే అండి, ఇలాగ పిచ్చుకని ప్రాణం ఇచ్చి, వాడిపోయిన పువ్వుకి సువాసన ఇచ్చి ఒక మహాత్ముడు, అవన్నీ చూశాడు. ఈయన చూసి చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత అనుకున్నాడు, మీకు ఇది అంతా చేయడానికి ఎన్నేళ్ళు పట్టింది స్వామి? 20 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు కఠిన సాధన చేస్తే ఒక పిచ్చుకని కాసేపు బతికించగలడు, ఒక పువ్వుని మళ్ళీ ఫ్రెష్ చేసి సెంటు వాసన రప్పించగలడు, దాని పరిమళాన్ని. అంటే ఇలాంటి పనులు. సో వాటి వల్ల ఉపయోగం ఏంటి? తర్వాత అది చూసి ఎంతో మంది శిష్యులు వచ్చేసారు ఆయనకి, వందిమాగదులు వచ్చేసారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు, ఖరీదైన ఆశ్రమాలు వచ్చేసాయి. సో తర్వాత ఏమిటి దానివల్ల? అలాగే నిగమానంద స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి భార్య పాపం చాలా కొద్ది సమయంలో, ఒక పెళ్ళైన కొత్తలో 4 సార్లు కలిసి ఉంటాడు భార్యతో దాంపత్య జీవితం. తర్వాత అతను వేరే ఊరి సంపాదనకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆవిడ గర్భవతి అయింది, పిల్లాడు పుట్టే టైంకి పోయింది. ఏదో చాలా దూరం నుంచి అతను ఆ భార్యను చూడ్డానికి రావాలి. పాపం వచ్చేప్పటికి భార్యని ఖననం చేయడం కూడా అయిపోయింది. సో అతనికి ఆ వ్యామోహం పోలేదు భార్య మీద. భార్యతో మాట్లాడాలి, ఆ అందమైన స్వరూపాన్ని, భార్యని చూడాలి. ఇంకా కోరిక రోజు రోజుకి విపరీతం అయిపోతుంటే అతను పెద్ద పెద్ద స్వాముల్ని కలిశాడు. ఒక ఆయన, నేను చూపిస్తాను, ఆత్మ రూపం వచ్చేట్టు చేస్తాను అంటాడు. అయితే చెయ్యండి, నాకు చాలా కోరికగా ఉందంటే, అయితే నువ్వు చాలా శ్రమించాలని చెప్పాడు. తప్పకుండా అని 12 సంవత్సరాలు కఠినమైన నియమాలతో తను తలకిందులుగా వేలాడి, అగ్నిలో కింద అగ్ని పెట్టుకుని చేసి, అలాగ రకరకాల శిక్షణలతో మొత్తానికి ఆత్మకి ఆకారం వచ్చే ఆ విద్యని నేర్చుకుని భార్యకి ఆకారాన్ని రప్పించాడు. ఆవిడ వచ్చి అతనితో కబుర్లు చెప్పేదిట. చక్కగా ఎంతో అందంగా కనిపించేది, పక్కన కూర్చుని కబుర్లు చెప్పేది. కానీ ఆయన టచ్ చేద్దాం అంటే మాత్రం ఆ స్పర్శ ఇది అనుభూతి ఆత్మకి లేదు. రూపంగా కనిపించగలదు కానీ స్పర్శకి ఏమాత్రం మాయమైపోతుంది. అప్పుడు అతను ఆశ్చర్యపోయి రియలైజ్ అవుతాడు, ఆహా, నేను ఎంత తప్పు పని చేశాను, భగవంతుణ్ణి కోరుకోవాల్సింది ఈ 12 సంవత్సరాల్లో ఈ వ్యామోహంతో ఈ భార్య కోసం ఇంత
సమయాన్ని నేను వెచ్చించాని అనుకున్నట్టు. అంటే ప్రతి విషయాలు ఎలా ఉంటాయంటే అండి, అది మనం వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. తెలుసుకుంటాం, చాలా నేర్చుకోవాల్సినవి. ఆ రకంగా అతను రియలైజ్ అయ్యి ఆత్మజ్ఞానానికి పాటుపడి మహాస్వామి అయిపోయాడు. అది నిగమానంద స్వామిది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం, పాల్ బ్రంటన్ జ్యోతిష్యంలో పెద్ద నిష్ణాతుడైన వాడు. ఈయన జ్యోతిష్యం చూసి, స్వామి ఇదే నీకు ఆఖరి జన్మ, నీకు చాలా గొప్ప గురువు దొరుకుతాడు అని చెప్పేప్పటికి, ఎవరు అంటే అతనికి ఆశ ఏమిటంటే తన విద్యంతా ఇలాంటి విద్య నేర్చుకునే వాడికి నేర్పితే చాలా సార్థకం అవుతుందని తను చాలా గొప్పవాడులేండి ఆ జ్యోతిష్యుడు. అది అతనిదో కథ. అతను నువ్వు నా దగ్గర ఉంటావా అని అడుగుతాడు. అడిగితే, నన్ను క్షమించండి, నేను అంటే ప్రతి మనిషిని అనలైజ్ చేయగలడు ఆయన. ఆ పాల్ బ్రంటన్ ఆయన ఏం చేశాడు, ఈ జ్యోతిష్యం ఎంతవరకు నాకు చెప్పగలడు, ఏదైతే ఆత్మజ్ఞానం సమాధి స్థితి వాటికి నన్ను పంపించలేడేమో అన్న డౌట్తో నేను మీ దగ్గర శిష్యరికం చేయలేను అని నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఇలా ఎంతమందినో చూసి కంచిస్వామి జయేంద్ర సరస్వతి చంద్రశేఖర సరస్వతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాట, నీకు అరుణాచలంలో రమణ మహర్షి ఆయన గురువుగా అడిగాడు. ఈయన అడిగితే నేను కాదు, ఎందుకంటే సన్యాస దీక్షలో ఒక పీఠంలో ఉన్న ఆయన ఒక క్రిస్టియన్కి మన వైదిక ఇవి బోధించలేరు కాబట్టి ఆయన ఏం చెప్పారు, నీకు గురువు ఉన్నాడు అరుణాచలం అని చెప్పారు. చెప్పగానే ఇతను అరుణాచలం వెళ్ళాక రమణ మహర్షితో తనకి ఎన్నో అనుభవాలయ్యి ఆత్మజ్ఞానిగా అనుభూతులు పొంది రమణ మహర్షి సమక్షంలో ఆయన సంతోషంగా తన దేశానికి వెళ్ళి అలాగా ఈ గ్రంథాలు బ్రహ్మాండమైన గ్రంథం అది పాల్ బ్రంటన్ది. ఆ గ్రంథాలు రాసి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చి ఇక్కడే స్థిరపడి ఆ రమణ మహర్షి దగ్గరే కైవల్యం పొందాడు. అది వేరే విషయం. అంటే ఇంతగా గురువు అంటే ఎవరిని పట్టుకోవాలి అనే విషయానికి మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను. వైరాగ్యం గురించి మాట్లాడచ్చు, వేదాల గురించి మాట్లాడచ్చు, ఎన్నో రకాల గురువులు ఉన్నారు. అందరూ కూడా ఒక వరకు తీసుకెళ్ళగలరు. కానీ మనకి ఏది కావాలో అది ఇవ్వగలిగే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. అది మనం ఎంతో జ్ఞానంతో తెలివితో అలాంటి గురువుని పట్టుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇలాగా సద్గురు యొక్క నిజమైన లక్షణాలు, సమర్థ సద్గురు. ఇంకా బాబా గురించి ముందు సద్గురు లక్షణాలు నేను చెప్పాను కదా మీకు. ఈ ఏకనాథ భాగవతంలో ఈ లక్షణాలు వింటుంటే అప్పుడే నేను బాబాది సచ్చరిత పారాయణ బాగా చేసేదాన్ని. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఈ లక్షణాలని మన బాబావి. ఆ బ్రహ్మజ్ఞాని, ఆ పరబ్రహ్మమే గురువు పరబ్రహ్మానికి తేడా లేదన్నా ఆ బాబాయే మన బాబా, మన గురువు అని ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు మీకు నేను చదువుతుంటే మీరు ఆ దృష్టితో చూడండి, ప్రతి వాక్యానికి ఎంత గొప్ప అర్థాలు ఉంటాయో మనకు తెలుస్తుంది. ఎవరు కాయా వాచ మనస దీనజనుల మీద అత్యంత కరుణతో ఉంటారో, చూసారా, దీనజనులు బాబా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళండి, పామరులు. ఎక్కడెక్కడో పండితులు యోగులు వచ్చారు, అది వేరే విషయం. బట్ ఎక్కువగా ఆ ఊరి జనాలు కానీ, ఆ చుట్టుపక్కల పల్లెటూరు జనాలు కానీ భావకులు, భగవంతుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, లేదా ఈయన నాకేదో మేలు చేస్తాడు, నా కష్టాన్ని పోగొడతాడు అని రకరకాల వాళ్ళు వచ్చినా, ఎవ్వరు ఎంతమంది వచ్చినా ఒక్కలాగా చూడగలగడమే గురువు యొక్క లక్షణం. అది ఇక్కడ చెప్తున్నారు. అత్యంత కరుణతో ఉంటారో, శిష్యులు సంసార బంధనాన్ని తెంచి అహంకారాన్ని తీసేస్తారో. మొదట ఎన్నో గుణాలతో పెడతాం మనం ఒక గురువు దగ్గరికి. అసలు ఫస్ట్ బాబాయే చెప్పారు కదా, కోరికతో వస్తారు, తర్వాత స్వస్థత చిక్కాక నేను వారిని నా మార్గంలోకి తీసుకెళ్తాను అని బాబా చెప్పారు కదా. అలాగే ఇక్కడ వాళ్ళ సంసార బంధనాన్ని తెంచి అహంకారాన్ని తీసేస్తారో అలాంటి గురువు శబ్ద జ్ఞాన పారంగతుడై ఉండి బ్రహ్మానందంలో మునుగుతూ కూడా శిష్యుడికి అతని భక్తిభావానుసారం, ఇక్కడ భగవంతుడికి అన్నీ తెలుసు. శబ్ద జ్ఞానంతో పాండిత్యం అంటే ఆ నాన్న ఈయనకేం తెలియదు అనుకుని భగవద్గీత గురించి ఓ శ్లోకం చదివి లోపల మనసులో ఈయనకి తెలియదులే అనుకుంటే ఈయన ఎంత బాగా అర్థం చెప్పారు. అంతవరకు తెలియదు. బాబా నీకు సంస్కృతం వచ్చా, బాబా నువ్వు ఇంత జ్ఞానం అనేంత ఇదిలో ఉన్నారంటే మన భావనలు ఎలా ఉంటాయో చూడండి.
ఆయనకేం తెలియదు అనుకున్నాడు. ఎందుకు తెలియదు? పాండిత్యం ఎంతో ఉన్నా వాళ్ళు దాన్ని బయటపడనివ్వరు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? శబ్ద జ్ఞాన పారంగతుడై ఉండి కూడా, అంటే శబ్ద జ్ఞానం మాటలు చెప్పడం, జ్ఞానం గురించి మాటలతో బ్రహ్మానందంలో మునిగి తేలుతూ కూడా శిష్యుడికి అతని భక్తి భావానుసారం యథోచితంగా ప్రబోధం చేసేందుకు సమర్థులై ఉంటారు. చెప్పాను కదా, ఆయన దగ్గరికి మహాయోగులు వస్తారు, మహాజ్ఞానులు వస్తారు, పండితులు వస్తారు, పామర్లు వస్తారు, ఏమీ తెలియని కుష్టు వ్యాధి ఉన్న బాబోజీ. అంటే ఇలాంటి వాళ్ళు, ఇలా ఎలాంటి వాళ్ళు వచ్చినా ప్రతి ఒక్కళ్ళని ఉద్ధరించే సామర్థ్యం ఎవరికి ఉంది? ఆ గురువుకు ఉంది. ఇక్కడ బాబాని నేను చెప్తున్నా, కానీ ఇక్కడ గురువు, సద్గురువు యొక్క లక్షణాలు, మహాత్ముల యొక్క లక్షణాలు ఏమిటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. యద్భావం తద్భవతి అని, ఎవరి భావం ఎలా ఉంటే వారికి అలాంటి అనుభవాన్ని ఇచ్చే సమర్థులను చేయగల గురువు అయి ఉండి కూడా కించిత్ అహంకారం లేకుండా, బాబా ఎప్పుడు నేను గురువునని చెప్పలేదు, ఎప్పుడు పల్లకి ఎక్కలేదు, ఎప్పుడు గుర్రాన్ని ఎక్కలేదు. ఎందుకు? ఆయనకి ఏమీ అక్కర్లేదు. పూజ ఏదో ఆ పల్లకి సేవ, చావడి సేవ, చావడోత్సవం, ఇవన్నీ భక్తుల ప్రేమకి లొంగి మాత్రం చేయించుకున్నారు తప్ప ఆయనకి ఇష్టమై కాదు. నేను గురువునని ఆయన ఏనాడు చెప్పలేదు. వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళు సన్మార్గులు అవ్వాలని ఇండైరెక్ట్ గా గురు పౌర్ణమి రోజు ఈ స్తంభాన్ని పూజించండి అంటే, స్తంభాన్ని ఎందుకు పూజిస్తాం స్వామి, నిన్నే పూజిస్తాం అన్నారు. అంటే అలాగా నేను గురువుని, నేను భగవంతునని ఏ రోజు ఆయన చెప్పలేదు. అల్లా మాలిక్, అల్లాయే దేవుడు అన్నారు. ఆ రకంగా ఇంత గొప్పతనం ఉండి, ఎవరి భావాన్ని బట్టి వాళ్ళను ఉద్ధరించేంత గొప్పతనం ఉండి కూడా కించిత్ అహంకారం లేకపోగా విపరీతమైన ప్రేమ భక్తుల మీద చూపించారు. అది గురువు యొక్క లక్షణం. నేను పెద్ద యోగినని ఎప్పుడూ చెప్పుకోరు. గురుత్వ అహంకారాన్ని ఎప్పటికీ పైకి రానివ్వరు. తన యోగక్షేమాల బాధ్యతలు శిష్యునిపై వెయ్యరు. నేను ఇది బాబాలో మనం చూస్తాం. ఆయన ఏ రోజైనా ఏదైనా అడిగారా అండి? ఏది ఎవ్వరి దగ్గర ఆశించలేదు. వాళ్ళ మంచి కోసమే చూసేవారు. ఎప్పుడు వాళ్ళకే ధనాన్ని ఇచ్చారు. వాళ్ళకి దక్షిణ ఎందుకు అడిగేవారు అంటే, వాళ్ళు ఎంతో జిజ్ఞాసతో వచ్చినప్పుడు వాళ్ళ పాపకర్మలు నశిస్తే గాని, వాళ్ళ మనోమాలిన్యాలు పోతే గాని వాళ్ళలో శుద్ధ సంస్కారాలను ప్రవేశపెట్టలేడు గురువు. కాబట్టి అలాంటి శుద్ధ సంస్కారాలను ప్రవేశపెట్టడం కోసం వాళ్ళ దగ్గర వాళ్ళకు పాపభ్రాసాలను భస్మం చేయాలి కదా. తెలియక తెలిసి చేసిన ఎన్నో తప్పులు ఉంటాయి మనకి. ఆ సంస్కారాలు, ఆ వాసనలు మనకి మంచి సంస్కారాన్ని లోపలికి రానివ్వవు. బాబా ఎంతో ప్రేమతో అలాంటి వాళ్ళ దక్షిణ రూపంగా వాళ్ళ పాపకర్మల్ని తను తీసుకుని వాళ్ళకి మంచి సంస్కారాల్ని ప్రవేశపెట్టేవారు. అయితే అదే ఇక్కడ చెప్తున్నారు, తన యోగక్షేమాల బాధ్యతలు శిష్యునిపై వేయరు. అంతేకాదు, శిష్యునికి గొప్ప సంకటాలు వస్తే మరుక్షణంలో తానే స్వయంగా నిర్మూలిస్తారు. చూసారా ఎంత బాగున్నాయండి ఈ లక్షణాలు. ఇవి వింటుంటే బాబా కనిపించట్లే మన కళ్ళకి, ప్రత్యక్ష భగవంతుడుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం బాబా ఎంత కాలిపోతున్న మంటల్లా పడబోతున్న పాపను చేత్తో తీసి రక్షించారు. ఇలాంటివి ఎన్నో మనం చూసాం. ఒక సైనికుడు సముద్రంలో మునిగిపోతుంటే నీళ్లు కుమ్మరించినట్టు ఇక్కడ భక్తులకి అనుభవం అయింది. అంటే అతన్ని రక్షించారు. ఈ రకంగా వాళ్ళు స్వయంగా వాళ్ళ సంకటాలని, శిష్యుల సంకటాలని ఇది చేస్తారు. ఆయన విషయాన్ని భోగించిన త్యజించరు. ఆయన ప్రారంధానుసారం వచ్చే భోగాలన్నింటినీ దేహం వైపుకి మళ్లించి తన పరబ్రహ్మ యోగంతో నిమగ్నమై ఉంటారు. చూసారా, పైగా శిష్యులు అన్ని తీసుకునిట పాపాలు వీళ్ళు భరిస్తారు. ప్లేగు వ్యాధి వస్తే వెనకాల వీపు మీద మచ్చలు, శ్యామాన్ని లాస్ట్కి బతికించి ఆయన ఏం చేశారు? ఆయనే తీసుకున్న రోగాన్ని, మరణాన్ని ఇంకా ముందుకు తెచ్చుకుని ఆయన అతన్ని ఉద్ధరించారు. ఎందుకంటే ఆ బాయిజాబాయికి ఆవిడకి ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అతన్ని రక్షించి ఆయన, అంటే ఇలాంటి ఇంత గొప్ప గుణాలు, త్యాగాలు ఉన్న సాధువులని మనం, మహాత్ముల్ని పరబ్రహ్మ స్వరూపంతోనే పోల్చగలం. ఇంకా ఏ రకంగాను వాళ్ళని మనం పోల్చలేము. అలాంటి గురువు దొరకడం మన అదృష్టం అని నిజంగా చెప్పుకోవాలి. ఇక్కడ నేను చెప్పాను కదా రకరకాల గురువులు ఉంటారని. అష్టసిద్ధుల గురించి గొప్ప విషయం ఒకటి ఉంటుంది. ఏమిటంటే, మామూలుగా మనుషులు ఎన్నో కోరికలు ముందు అలాగే వస్తారు కదా.
సర్వజ్ఞం అనే అహంకారం విడి అణకువతో శరణాగతి భావంతో సాధన చెయ్యాలి. వినయంతో. సర్వజ్ఞం అనుకోకూడదు. కానీ మనిషి కోరికలతోనే మొదలు భక్తిగా వస్తాడు కదా. కానీ ఇక్కడ సిద్ధి లేని సాధనలు పతన హేతువు. అందుకే మనం అన్నిటికీ దూరంగా ఉండాలని ఎందుకు చెప్తారంటే, హిరణ్యకశిపుడు ఉన్నాడు, అతను ఎన్నో సాధించాడు చేసి, అయితే దుష్టత్వం వైపు వెళ్ళి భగవంతుడే లేడు నేనే భగవంతుడిని అన్న వరకు వెళ్ళిపోయాడు. అంటే అహంకారం అతనికి అంత పరాకాష్ఠగా వచ్చింది. సర్వశక్తి నిమంత తత్వాన్ని మర్చిపోయాడు. ఆ పరబ్రహ్మతత్వాన్ని, ఆ సర్వశక్తివంతమైన తత్వాన్ని మర్చిపోయి తనకి అష్టసిద్ధులు అన్ని వచ్చి మరణం లేకుండా వరం కోరి ఇంకా నాంతవాడు లేడు అనుకున్నాడు. చూసారా, ఇలాగా అహంకారం అనేది అంతగా ప్రబలుతుంది. ఇంకా అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధులు చాలా మందికి వస్తాయి మహాత్ములకి. ఇప్పుడు మనం కుంభమేళాకి వెళ్తామండి, అక్కడ రకరకాల యోగులు సాధువులు ఉంటారు, నాగనాథులు అంటారు. మనం ఈ రోజుల్లో ఇప్పుడు యూట్యూబ్ ధర్మవాన అందరికీ తెలిసిపోతున్నాయి అవన్నీ. కానీ ఎవరు ఎంతవరకు సాధన, అందరి వెనకాల పరిగెట్టుకుని వెళ్ళిపోకూడదండి. మనం వినయంతో మహాత్ములని ఒక నమస్కారం చేయడం వరకే. నిజమైన ఆత్మజ్ఞానం ఎవరు తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని ఈ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం అనే 8 అష్టసిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయట. చూసారా, ఎంతో ఇప్పుడు చెప్పాను కదా నేను ముందు, ఎంతో కఠోర సాధన చేస్తే గాని ఏవి సాధించలేరు. కానీ కఠోర సాధన చేసి సాధించగానే మనిషిలో అహంకారం ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఇవన్నీ నేనే చేస్తున్నాను ఇలాంటి అని నిగ్రహం నీరు కారిపోతుంది. చూసారా, అహంకారం ఎప్పుడైతే వచ్చిందో విచక్షణ నశిస్తుంది, నిగ్రహం నీరు కారిపోతుంది. ఇలాంటి దుస్థితి రాకూడదని వాటిని తిరస్కరిస్తారు జ్ఞానులు. కొందరు లోక కళ్యాణార్థం వినియోగిస్తారు, కొందరు కేవలం సిద్ధుల కోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తే ప్రజలను మభ్యపెడతారు. ఏమనుకోకపోతే ఒక విషయం, మామూలుగా షిరిడీలో ఒకసారి మేము దీంట్లో పెడుతున్నాం, ఏమిటి అదే కార్ల డ్రైవర్, ఆ పక్కన ఏదో ఇంకొక ఆశ్రమం ఉంటే, సాంబశివరావు గారి ఆశ్రమం ఏదో ఉంటే అక్కడికి వెడదాం అనుకుంటున్నాం. అతను ఏమన్నాడో తెలుసండి, ఏదో బాబా చెప్పినట్టే కొన్ని ఉంటాయి, ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎందుకండి అక్కడికి ఎందుకు వెళ్ళాలి మీరు అన్నాడు. అంటే లేదండి, ఆయన మా ఊరు, ఆయన ఆశ్రమం పెట్టారు, చాలా అద్భుతమైన పుస్తకాలు రాశారు ఆయన, బాబా భక్తులు అని చెప్తే, ఇక్కడ ఉన్నది ఎవరండి అని అడిగారు. అంటే షిరిడి సాయిబాబా కదా, ఆయన మహారాజు, రాజులకే రాజు, అలాంటి మహారాజుని పెట్టుకుని చిన్న చిన్న వాట్లకు మీరు పెడతానంటున్నారేమిటి, ఇది మీకేమైనా కరెక్ట్ అనిపిస్తుందా? రాజాది రాజు బాబా మనకి అక్కడ ఉన్నారు, ఆయన చాలదా? ఆయన దర్శనం చాలదా? ఆయన చావడిలో మీరు పుస్తకం పారాయణ చేస్తే చాలదా అండి? అసలు బాబా చెప్పినట్టు అనిపించిందండి మాకు. అంటే మన మనస్సుని పక్కదారులు పట్టించక్కర్లేదు. ఎవరైతే ఒక సద్గురువుని నమ్మామో, ఆయన చెప్పినవి చేస్తూ, ఆయన అంటే అలాగ చేయగలిగితే ఆయన గురువుని ఇస్తే అది వేరే విషయం. కానీ అలాంటి ఒక భావనని మనం కలిగి ఉండాలి. ఇక్కడ సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, రకరకాల గురువులు, రకరకాలు ఇవి చూస్తాం కదా. ఇక్కడ మనం ఇవన్నీ భగవత్ సాక్షాత్కారానికి ఆటంకాలే. మనం పక్కదారులు పట్టామంటే మన యొక్క గోల్ని మనం మర్చిపోతున్నాం. అంటే భగవంతుడి తత్వాన్ని మర్చిపోకూడదు. హిమాలయాల్లో మంచు గుహల్లో తపస్సు చేస్తూ 2 దేవభూమి అనే ఒక ప్లేస్ లో జీవానందుడు, సత్యానందుడు అని 2 ఋషులు తపస్సు చేసేవారట. చేస్తుంటే అప్రయత్నంగా 2కి అష్టసిద్ధులు లభించాయి. అయితే జీవానందుడు తనకు లభించిన అదృష్టానికి ఉబ్బితబ్బిబ్బై వాటిని ప్రదర్శించడానికి జనసీమ వద్దకు వెళ్ళిపోయాడు. ఏదనుకుంటే అది వచ్చేస్తుంది చేతికి, తను ఎవరికి ఏది చెప్పినా అది అయిపోతుంది. ఆహా, ఇంత గొప్ప స్థితి నాకు వచ్చిందని ఊర్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేప్పటికి ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఆయన్నే దేవుణ్ణి చేసేసి ఆయనకు ఒక ఆశ్రమం కట్టేసి, చూసారు ఇక్కడ పేర్లు కూడా అలాగే పెడతాడు, జీవానందుడు, సత్యానందుడు. జీవభావంతో ఉన్న జీవానందుడు ఏం చేశాడు, వాటికి లోబడి తనంటూ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సత్యానందుడు ఏం చేశాడు, సత్యాన్ని కనుగోవాలనుకున్నాడు. ఈ అష్టసిద్ధుల్ని పక్కకు పెట్టి ఇంకొంచెం తీవ్రంగా శివారాధన చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఇతను ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అన్ని శిష్యుల్ని చేరించుకుని ఇంకా ఆ ఊరి రాణి
చెలికెత్తలతో దర్శనం కోసం వచ్చింది. ఈయన శిష్యుల్లో ఇద్దరు దొంగలు ఉన్నారట. వాళ్ళకి ఆ రాణిగారి రత్నాల హారం మీద పడింది దృష్టి. ఆవిడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రత్నాల హారాన్ని దొంగతనం చేసేసారు. చేసి ఎక్కడ దాచారు? ఆశ్రమంలో దాచారు. ఆవిడ స్నానపానాదులన్నీ చేసుకుని వచ్చి గురువుని దర్శించడానికి రాణిగారు వచ్చినప్పుడు రత్నాల హారం కనిపించలేదు. ఇంకా గందరగోళం. శిష్యులందరినీ మొత్తం అందరినీ చెక్ చేస్తారు కదా అక్కడ పర్ణశాల చుట్టూ, ఆశ్రమం చుట్టూ చేస్తున్నప్పుడు ఆశ్రమంలోనే నగ దొరికింది. దొరికేప్పటికి అతని శిష్యులతో సహా ఆ జీవానందుడిని కూడా తీసుకెళ్లి కారాగృహంలో పెట్టారు. అప్పుడు అతను చాలా బాధపడ్డాట. నేను ఎంత తప్పు చేశాను, ఈ అష్టసిద్ధుల ప్రాప్తితో శిష్యుల్ని చేసుకున్నాను, అందులో దొంగలు ఉన్నారు, అది నాకు తెలియలేదని చాలా బాధపడుతుంటే దైవ కృప వల్ల అతను కారాగారం నుంచి ఆయన అవి సంబంధం లేదు, దొంగలు వీళ్ళు అని తెలిసాక అతన్ని విడుదల చేశాడు రాజు. పరిగెట్టుకుంటూ హిమాలయాలకి సత్యానందుడి దగ్గరికి వచ్చాడు. వస్తే అయితే అక్కడ సత్యానందుడు ఎలా ఉన్నట్ట, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతడి సమీపంలో ఒక సహజ శివలింగం తేజస్సుతో అద్భుతంగా ఉందిట. గుహ నిండా పరిమళాలు అద్భుతంగా ఉన్నాయి. సత్యానందుని అనుభవాలు చెప్పాడు. నేను నా తపస్సును కొనసాగించాను కదా, ఇదిగో ఈ శివలింగం ఉన్న చోట పరమశివుడు ప్రత్యక్షమై సాయుధ్య భక్తిని ప్రసాదించాడు. చూసారా, సాయుధ్య భక్తి అంటే ఏమిటి? సాక్షాత్తు భగవత్ సన్నిధిగా అనుభవిస్తున్నాడు అతను ఆనందాన్ని. నేను ఇప్పుడు కనులు మూసినా తెరిచినా సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను. ఏదైతే కావాలో మనిషికి అన్నిటిలో భగవంతుని చూడగలిగే శక్తే అల్టిమేట్. అలాంటి శక్తిని అతను సంపాదించుకున్నాడు. చూసారా, అష్టసిద్ధుల ప్రలోభాలకి లొంగకపోతే ఈ రకంగా ఉంటుంది. జ్ఞానం అనేది అనంత సింధువు, మనకు తెలిసింది బిందువే. జ్ఞానాన్ని సాగరంగా భావించి వినమ్రంగా దోసిలి ఒగ్గితే అర్థిస్తే పరమాత్మ అనుగ్రహం వల్ల భగవంతుడికి మనం అర్థిస్తూనే ఉండాలి. జీవితాంతం ఆయన అనుగ్రహిస్తాడు. జ్ఞానం పెరుగుతూ పెరుగుతూ ఒకరోజు ఆ జ్ఞానాన్ని కూడా ఇది చేసి నిర్మూలమై ఒక నిరాకార స్థితిలో భగవత్ స్వరూపాన్ని ప్రతి దాంట్లో దర్శించడం అనేది వస్తుంది. ఇదం నమమ, జ్ఞాన ప్రయోజనం లభించాక ఆయన ప్రేమతో మనకు భిక్ష వేస్తూనే ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇదం నమమ, ఏది నాది కాదు, ఏమీ నేను కాను అనే సత్యాన్ని మనసులో నింపుకుంటే భరద్వాజ మహర్షి జ్ఞాన తేజరాశిని చూడగలిగినట్లు మహోన్నతమైన అనంతమైన జ్ఞాన స్వరూపాన్ని దర్శించగలం. బ్రహ్మ తేజోరాశిని చూపించట, వేదాలు ఆ జ్ఞాన రాశిని చూపిస్తే భరద్వాజ మహర్షి గుప్పెడు మాత్రమే తీసుకోగలిగేట. ఆ గుప్పెడే 4 వేదాలు, ఉపనిషత్తులు అన్నీ వచ్చాయి అందులోంచి. అంటే అనంతమైన ఆ జ్ఞానం ఎంత ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఇంకా ఆయన విషయాన్ని భోగించరు లేక త్యజించరు. గురువు యొక్క లక్షణాలు ఆయన ప్రారంధానుసారం వచ్చే భోగాలన్నింటినీ దేహం వైపుకి మళ్లించి తన పరబ్రహ్మ యోగంతో నిమగ్నమై ఉంటారు. గురువు సరే, బాబా లాంటి వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, కానీ గురువులు సంసారంలో కూడా ఉంటారు కదా, మహాత్ములందరూ, కృష్ణుడు, రాముడు, వీళ్ళందరూ. అలాగా గురువు భార్య నా భర్త అని అంటుంది, పుత్రుడు నా తండ్రి అని అంటాడు, ఇంకా శిష్యుడు నా గురువు అని అంటాడు. కానీ ఆయన అందరితోనూ వేరుగానే వ్యవహరిస్తారు. ఇది మా కళతో మేము చూసామండి. అంటే ఒక గురువుని దగ్గరే ఏమిటంటే వాళ్ళకి నిర్లిప్తంగా ఉంటారు. ఎంత ప్రమాదం ముంచుకొస్తున్నా, ఏది జరుగుతున్నా సుఖ దుఃఖాలకి సమానంగా ఉంటూ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి భర్త పిల్లలు అని అనుకుంటారు, వీళ్ళకి అందరూ ఒకటే అనే భావనతో ఈ బ్రహ్మజ్ఞానులు, ఈ మహాగురువులు ఉంటారు. ఇలా ఆయన పూర్ణానుభవంతో వర్తిస్తూ భక్తిని ఆచరించి చూపిస్తారు. సర్వ ప్రాణులలోనూ హరినే చూడాలి, హరిభజన చేయాలి అని శిష్యునికి ఉపదేశం చేస్తారు. ఎన్ని చెప్తున్నా, ఎన్ని బోధలు చేస్తున్నా నువ్వు ఇది మర్చిపోకు, హరిభజన నిరంతరం చెయ్యి, అందరిలో భగవంతుణ్ణి చూడు అని బాబా ఎన్ని రకాలుగా చెప్పారండి. కుక్క నేనే, చీమ నేనే, అలా ఆహారాన్ని ఎంత రుచికరమైన ఆహారమైనా అలా పెట్టేసేవారట. దాంట్లో పెడితే చుట్టూ చీమలు అవన్నీ చేరేవి. అయ్యో స్వామి అంటే ఇవన్నీ తినని, వాటిలో ఆత్మ కూడా నేనే అని చెప్పారు డైరెక్ట్ గా. ఇలా ఎన్నో అనుభవాలు, ఆత్మని ప్రతి దాంట్లో చూడగలిగే గురువు మన కళ్ళతో మనం చూసినప్పుడు ఆయన పరబ్రహ్మ స్వరూపమే కదండి. అలాంటి గురువుల్ని పట్టుకోవాలి అని చెప్తారు ఈ
జనకునికి మహాత్ములు. వారి గురుతత్వానికి పెద్ద గుర్తు ఏమిటంటే వారిలో పూర్ణ శాంతి విలసిల్లుతుంది. ఇది చాలా చాలా మందికండి అసలు వెళ్ళగానే గురుభావన ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఆయన దగ్గరికి వెళ్ళగానే మనకి ప్రశాంతత, ఇంకా ఏమీ మన లౌకిక విషయాలు ఏమీ గుర్తురావు, దుఃఖాలు బాధలు ఏమీ గుర్తురావు. ఏదో అనుకుని వస్తాం, కానీ ఆయన దగ్గరికి వచ్చేప్పటికి మనకి మనస్సు ప్రశాంతత అయిపోతుంది. వారి వద్ద కూర్చున్న మనకు కూడా ఆ శాంతి అనుభవం అవుతుంది. ఇంతకీ అసలు శాంతి అనేది మన జగత్తులో ఎంత కష్టమైందంటే మన జీవితంలో నిజమైన శాంతిని మనం పొందుతున్నాం అండి? లేదు. ప్రతి క్షణం ఉరుకులు పరుగులు, ఏదో సంపాదన, ఇంకోటి ఏదో అని. ఈ శాంతి అనుకుంటున్నది కూడా చిన్న భ్రమే. అంటే ఏదో ఆ రోజు స్థిమితంగా ఉండి అన్ని బాగుంటే ఓహో ఈరోజు నేను శాంతిగా ఉన్నాను అనుకుంటున్నాం. కానీ నిజమైన శాంతి అనుభవం ఎలాంటిదంటే ఆ శాంతి దేవత అనుకోండి, ఆవిడ ఏమనుకుంటుంది అంటే జగత్తులో శాంతి పరదేశి అయింది, దానికి ఎక్కడ చోటు దొరకట్లేదు. ఆ శాంతికి ఎక్కడ చోటు దొరకట్లేదు. ఎవరి దగ్గర కూర్చుందామన్నా వాడి మనసు రాకే, వాడికి ప్రాబ్లమ్సే, లేదా అతి సంతోషం, ఎక్కడ మనసుకి ప్రశాంతత అనేది దొరకట్లేదు. అప్పుడు అందుకు అది సుఖంగా ఉండడానికి సద్గురువు చరణాలను ఆశ్రయించింది. ఆ రకంగా శాంతి సద్గురువుకు భూషణమైంది. అందరూ కోరుకునేది శాంతియే కదా. చూసారా ఇంత గొప్పది. శాంతి అనేది ఆ గురువు దగ్గర కొలువై ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెడితే ఆయన కళ్ళు చూస్తే చాలండి. ఒకసారి మా గురువు గారు జయేంద్ర సరస్వతి కళ్ళ గురించి చెప్పారు. ఎలా చెప్పారంటే నిజంగా ఆ కళ్ళుట కరుణా రసం ఒలుకుతూ ఉంటాయిట. ఆయన దృష్టి ఎవరి మీద పడుతుందో నిజంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఆ భావన వస్తుంది మనకి, కానీ ఇలా చెప్పాలని తెలియదు. ఏమిటంటే ఆ దృష్టి అంత గొప్పది. కరుణారస దృక్కులతో శాంతి అనేది అలా ప్రసరిస్తూ ఉంటుంది అవతల వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు పరమశాంతితో ఉన్నారు కాబట్టి. అలాంటి గురువు బాబా ఒక అపర్డే డైరీలో ఏం రాసుకున్నాడు, ఆయన సన్నిధిలో ఉంటే నాకు ఎంత ఆనందం, ప్రశాంతత అనేది. అంటే అలాంటి శాంత స్వరూపుల దగ్గర మనకు కూడా హృదయం ప్రశాంతతతో నిండిపోయి ఆ ఆత్మానుభవాన్ని ఒక్క నిమిషమైనా అనుభవించగలిగే అదృష్టం కలుగుతుంది. ఇక్కడ దీక్షిత్కిట బాబా ఎన్ని రకాలుగా సత్శిష్యుల లక్షణాలు చెప్తాను మీకు, అప్పుడు దీక్షిత్ గురించి చెప్పుకుందాం. ఇంకా శ్రద్ధ లేకపోతే ఈ గురుగమ్యం చేతికి చిక్కదు. ఇంకొకటండి, ఏదో ఫ్యాషన్ గా ఏదో గొప్పగా ఊరికే ఇలా అనేసుకోవడం కాదు. మనం గురువు కావాలి అనుకుంటే ముందు ఆ గురువుకి శిష్యరికం చేయాలంటే మనం ఎంత శ్రద్ధగా ఉండాలో తెలుసుకోవాలి. చిన్న చిన్న అనుభవాలతో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే జ్ఞానాన్ని పెంచుకుంటూ మాటల్ని తగ్గించుకుంటూ ఆనందంతో, ఇప్పుడు మనం బాబా గురించి చెప్తున్నామంటే అవతల వాళ్ళు కూడా అంత ఆనందపడాలి. ఆ దృశ్యం కళ్ళకి కనిపించాలి. అది దాంభికుల దగ్గర ఉండదు, నిజంగా బాబాని అలా ఫీల్ అయిన వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్న చిన్న విషయాలను వర్ణించకండి. బాబా దగ్గర చక్కటి విషయాలు, సంస్కారవంతమైన మన సంస్కార బీజాలు ఏ విధంగా వేస్తున్నాడో అవి మాత్రం అవతల వాళ్ళకి చెప్పగలిగితే అది చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆవిడకి వెంకటేశ్వర స్వామి ఒంటి మీదకి వచ్చి ఆవిడ జరిగేవి చెప్పేదిట. ఆవిడకి పేరు వచ్చేసి చుట్టుపక్కల చాలా మంది రావడం మొదలెట్టారు. ఒక ఆవిడ విల్లు పేపర్లు దొరకలేదుట, వచ్చేసింది ఈవిడి దగ్గరికి. ఒక ఆవిడ కుక్క కనిపించలేదుట, వచ్చేసింది ఈవిడి దగ్గరికి. వాళ్ళు చేసిన తప్పేమిటో తెలుసా అండి, ఏమాత్రం వెతక్కుండా వచ్చారు. పాపం ఈవిడ చెప్పింది వాళ్ళకి దొరికాయి. అయితే ఈవిడ విందిట, ఏమిటంటే వేరే వాళ్ళతో వాళ్ళు చెప్తున్నారట, మేము వెతకలేదండి, ఎలాగ ఈవిడ అడిగితే చెప్పేస్తుంది కదా, ఎందుకు కష్టపడ్డాం, అందుకని మేము వెతకకుండా వచ్చేసాం, ఈవిడ చెప్పింది కదా మాకు దొరికాయి అని చెప్పారట. అంటే వెంటనే ఆవిడకి చెల్లుమని కొట్టినట్టు అయిందిట. ఏమిటిది, నేను ఇందుకా చేస్తున్నది, ఈ మనుషులు ఇలా ఆలోచిస్తారా? కాబట్టి ఆ రోజు నుంచి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం అనేది మానేసింది ఆవిడ. మానేసి స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గరికి క్షమాపణ చెప్పుకుని, తండ్రి ఇప్పటి నుంచి నా జీవితాన్ని నిరంతరం నీ కోసం కైంకర్యం చేసుకుంటున్నాను అని చెప్పి ఆవిడ మహాభక్తురాలు. నేను చూశాను నేను ఆవిడని. అంటే ఆవిడకి అలాంటి అనుభవం కలిగింది. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఒకంత వరకు వచ్చాకైనా జ్ఞానం రావాలి. బాబాని మనం కోరవలసిందేమిటో మనకు తెలియాలి. ఆయన మీద ప్రేమని పెంచుకుంటూ మనలో సంస్కార బీజాలని నాటుకుంటూ
తండ్రి నాకు ఈ వీక్నెస్ తగ్గించు, ఇలాంటి చెడు భావాలను తగ్గించు. అందుకే ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నిజంగా ఫాలో అవ్వాల్సింది టంగ్ కంట్రోల్. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, మలం తింటుంది పంది, అది ఘీంకరిస్తుంది, అలా ఉండకూడదు మనం అని, అసిద్ధంలాగా అది మాట్లాడకూడదు అని చెప్పారు కదా. ఇలాంటివన్నీ విన్నప్పుడు ఫస్ట్ టంగ్ కంట్రోల్ చేస్తే మిగతా మంచి గుణాలు వాటంతట అవి అన్నీ వస్తాయి. ఇంతకీ ఎందుకు చెప్తున్నా, దీక్షిత్ ఎలాంటి భక్తుడంటే మొదలు రావడమే ఆయన కుంటితనం కన్నా మనసు కుంటిని పోగొట్టమని అడిగాడు. తర్వాత బాబాని ప్రతి విషయంలో కష్టమైన ఆయన మాటకి విలువనిచ్చేవాడు. ఒకసారి ఆయన చాలా ధనం ఉంది, చాలా పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఆయనకి ఒక ట్రంక్ పెట్టి నిండా రూపాయలు ఇచ్చారట రాజు. ఇస్తే అతను ఏం చేశాడు, ఆ ట్రంక్ పెట్టి తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టాడు. అప్పుడు ఆయన చూస్తుండగానే బాబా అక్కడున్న అందరికీ, ఆ పేద ప్రజలందరూ కూర్చుని ఉంటారు శిష్యులందరూ, వాళ్ళందరికీ పనిచేసి ఖాళీ పెట్టిలాగా తిప్పి ఇచ్చేట. అయితే ఆ పక్కన అతనికి బాధేసింది, ఏంటి పోయి ఇంత భక్తిగా బాబాకి ఇస్తే ఆయన ఒక్క రూపాయి కూడా దగ్గర పెట్టుకోకుండా అందరికీ ఇచ్చేసి, మళ్ళీ ఇగో ఒకటండి, అది మనం ఏం చేస్తాం, ఇచ్చింది ఇప్పుడు ఒక చీర తీసుకెళ్తా ఉండి అమ్మవారికి, తీసుకెళ్ళి ఆ చీర కట్టే చూడాలి అని కోరిక. ఆ చీర అక్కడ పెడితేనే అమ్మవారు స్వీకరించినట్టు ఫీల్ అయిపోతాం. నిజంగా ఏమిటంటే మనసులో తల్లి నేను నీకు అర్పిస్తున్నాను అని ఆ పూజారికి ఇవ్వగానే అది అమ్మవారికి కైంకర్యం అయిపోయింది అని అనుకోవాలి కదా. కానీ మన మనస్సు అనేది, బుద్ధి అలా ఉండదు. ఎందుకంటే నా అనుభవమే చెప్తున్నాను. నేను బాసర వెళ్ళినప్పుడు ఏదో జీవితంలో అప్పుడప్పుడు ఒక మంచి చీర నా లైఫ్లో అమ్మవారికి ఫస్ట్ టైం పెట్టడం. సో ఆ చీర మంచి జరి ఉండి పట్టు చీర లాంటిది. అబ్బాయి ఇంత మంచి చీర నేను పెడుతున్నాను, అయితే ఇది వాళ్ళు కడితే ఎంత బాగుంటుంది ఆ వాసర సరస్వతికి అనుకున్నాను. చూసారు కోతండి మనసుని, అందుకు చెప్తున్నా. అనుకుని ఇచ్చాను. ఇచ్చాక నాకు మనసుకి ప్రశాంతత ఉన్నట్లేదు, ఎదురుగుండా అమ్మవారు కనిపిస్తుంది, దండం పెట్టుకోవాలి కదా. అప్పుడు నా తప్పు తెలిసి, తల్లి ఇది కరెక్ట్ కాదు, నీకు నేను ఇచ్చేసాను, నువ్వు కట్టుకున్నట్టే లెక్క, ఇంత దివ్యమైన స్వరూపాన్ని నేను చూడాలి కానీ నాది నేను ఇచ్చిన చీర అనే భావన నాకు నచ్చలేదు. వెంటనే భక్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్నా. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఆ పూజారి ఒక చీర మీద ఒక చీర కట్టాడు, ఒక్కొక్క చీర ఇలా తీసి చూపించాడండి. అలాంటి అనుభవం మళ్ళీ నాకు ఇంతవరకు బాసర్లో కలగలే. ఎందుకు ఆ రోజు చూపించాడో, ప్రతి చీరని ఇలా తీశాడు. చీర మీద చీర కడతారు బాసర్లో అమ్మవారికి, ఆ చీరలో నా చీర. అసలు ఎందుకు చెప్తున్నానంటే, నేను మన భావనని మనం సంస్కరించుకుంటే యద్భావం తద్భవతని మన కోరిక భగవంతుడు తీరుస్తాడు. ఇది జరిగిన విషయం. అంటే నేను ఇలాంటివి మనం తెలుసుకోవాల్సినవి. సద్గురువు మానవ బుద్ధితో చూడటం వారికి తెలియదు. గురుసేవకు వారు అత్యంత ఆదరంతో సదా సర్వదా తత్పరంగా ఉంటారు. తను మన ధనాలను అర్పించి ఆత్మార్పణ చేసుకుంటారు. దానికి గురువు సంతసించి గొప్ప ప్రేమతో యజమాని అయి కూడా సేవకులకు అధీనులై ఉంటారు. భాగవత ధర్మం ఏమిటంటే సత్సంగం తప్పక చేయాలి, సద్గురువులు కూడా దుస్సాంగత్యం త్యాగం చేయాలని చెప్తారు. ఇక్కడ దీక్షిత్ తనకున్న ధనాన్నంతా వెచ్చించేసి అక్కడ దీక్షిత్ వాడా కట్టించేశాడు. 3 బిల్డింగ్లు ఉండేవి, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆ లోనావాలా, ఈ పెద్ద పెద్ద రిచ్ ప్లేసులు ఉంటాయి కదా బాంబే దగ్గర, అలాంటి వాటిలో ఉన్న భవంతులు కూడా అమ్మేసి ఇక్కడికి తీసుకొచ్చి, నిజంగా ఎంత ధైర్యం అండి. అలా చేసి అతని పైన ఒక రూమ్ లో ఉండేవాట. అప్పుడు భార్య వచ్చి, ఎందుకు చెప్తున్నా అంటే గురుసేవ అనేది ఎంత కష్టమో చెప్తున్నాను. బాబాయ్ ఏంటి ఈయన ఇలా అయిపోయాడు, వాళ్ళందరూ నవ్వుకునేవాట. అతని తోడు బారిస్టర్లు వాళ్ళందరూ, ఏంటి ఇతను పిచ్చాడైపోయాడు, ఆ పిచ్చి ఫకీరు మాయలో పడిపోయాడు, చేతపడి చేసిన వాళ్ళ వశం అయిపోయాడు, రకరకాలుగా అనుకునేవాట. ఎవరి మాటలు అతను పట్టించుకునేవాడు కాదు దీక్షిత్. అలా జరిగి మొత్తం ఆస్తి అంతా పోయి, భార్య వస్తే పైన రూమ్ లో ఉండకూడదు, అసలు ఆ వాడాలో ఉండకూడదు, దీక్షిత్ వాడాలో పైన ఉండకూడదు, ఉంటే కింద ఉండాలి. అలాగా విడిగా ఉన్నప్పుడు బాబా పిలిచి, అమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు, మీ సంసారాన్ని, ఆ దీక్షిత్ని నేను చూసుకుంటాను, నేను కాపాడుతానంటే ఆవిడ నిశ్చింతగా వెళ్ళిపోయింది ఇంకా తన సంసారం చూసుకోవడానికి. దీక్షిత్ పైనే ఉండేవాడు. ఆయనకి అసలు బాంబే వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇచ్చేవారు కాదుట బాబా.
అలాగా అంత అయితే ఆయన ఏం చెప్తే అది విన్నాడు అతను. ఇంకా చాలా సమయాభావం అయిపోయింది. శిష్యుల లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఇంతగా చేసి చివరిలో ధనం కూడా లేనప్పుడు, బాబా నా పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏం పర్వాలేదు, నీకు నేనున్నాను అంటే, ఆహా మహాత్ముడు ఇలా చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ధనం లేకుండా బికారిగా ఎదురుగుండా వచ్చి నాకేం లేదంటే నీకు నేనున్నాను, నిర్భయంగా ఉండని చెప్పే గురువు ఎవరుంటారని భావించి మహాధైర్యంగా సింపుల్ జీవితానికి అలవాటు పడి తన రూమ్లో చక్కగా అలా పారాయణల మీద పారాయణలు చేసుకుంటూ సాధువులాగా జీవించి చివర్లో బాంబేకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారట ఒకసారి బాబా. దానికి ఎంత బాగుంటుందంటే వివరణ, వెన్న అయ్యాక ఆ వెన్న మళ్ళీ మజ్జిగలో వేసినా కలవదు కదా, వెన్న వెన్నలాగే ఉంటుంది. నూనె రాసుకొని పనస తొనలు తీస్తాం, ఆ జిడ్డు చేతికి అంటుకోదు కదా. అలాగే ఎప్పుడైతే ఇంత సాధన చేశాడో ఆ దీక్షిత్, వెళ్ళినా కూడా మమకారాలకు కానీ మోహాలకు కానీ ఏమాత్రం పడకుండా తన సంసారంతో గడిపి మళ్ళీ బాబా పాదాల వద్దకే చేరుకున్నాడు, వచ్చాడు. ఇతన్ని నేను విమానంలో పంపిస్తానని చెప్పారట ఏకాదశి రోజున. ఆ విమానంలో చక్కగా రాత్రి ట్రైన్లో బాబా గురించి మాట్లాడుకుంటూ, దాదాసాహెబ్ ఈయన ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగా ప్రాణం వదిలేసేట బాబా దయ గురించి చెప్పుకుంటూ. ఏకాదశి రోజు అంటే బాబా సమాధి తర్వాత ఈయనకి ఎన్నో అనుభవాలు బాబాతో, అది వేరే విషయం. కానీ బాబా చెప్పినట్టు మహల్సాపతిని, ఇతన్ని, నానానికి చాలా మందిని ఆయన తరింపజేశారు. అది ఈ ఎందుకు అంటే అలాంటి శిష్యులు వాళ్ళు. ఆ శిష్యుల్లో ఇప్పుడు మనం చెప్పుకునే లక్షణాలన్నీ కనిపిస్తాయి. తను మన ధనాలను అర్పించి ఆత్మార్పణ చేసుకుంటారు. దానికి గురువు సంతసించి గొప్ప ప్రేమతో యజమానై కూడా సేవకులకు అధీనులై ఉంటారు. శిష్యులకు అధీనులై గురువు ఉంటే వీళ్ళు కూడా యజమానై కూడా సేవకులై అధీనులై ఉంటారు. భాగవత ధర్మం ఏమంటే సత్సంగం తప్పక చేయాలి. సద్గురువులు కూడా దుస్సాంగత్య త్యాగం చేయాలని ఉపదేశిస్తారు. దుస్సాంగత్య త్యాగం చేయాలి అంటే నువ్వు ఎంత సాధన చేస్తున్నా దుస్సాంగత్యం దగ్గరికి వెళ్ళకు, మాయ నన్నే ఆడిస్తుంది, నువ్వెంత అని చెప్పేవారట బాబా. నమ్రతతో గురుచరణాలను సేవిస్తే భూతదయ పూర్ణత్వంతో పెరుగుతుంది. ఇంకా గురువులకి, ఈ శిష్యులకి ఎలాంటి గుణాలు వస్తాయి మనం చూస్తూనే ఉంటాం కదండి. బాబాని కనుక సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళు గురువులు బాబా గుడికి వచ్చి ఎంత సేవ చేస్తారండి, ఎంతమంది. అలా చేస్తూ వాళ్ళ ప్రవర్తనలో దయ, సత్యం, శమధమాదులు అనేవి వచ్చి లోపలున్న మనోమాలిన్యాన్ని అణచివేసి, ఇంద్రియాలను అణచివేసి శుద్ధ భావనలు, భగవద్భజన పెరుగుతుంది, మనస్సు కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇవన్నీ గురు సేవ వల్ల వస్తాయి. దయా స్వభావం కలిగి చెడు శబ్దాలు పలకరు. వాసన మురికితో మనసును మలినమై ఉంటుంది. దానిని భక్తి భావంతో గురువాక్యాలపై విశ్వాసం ఉంచి ఆత్మనిష్టతో కడిగి శుభ్రపరుచుకోవాలి. అద్దాన్ని శుభ్రం చేస్తే మనముఖమే శుభ్రంగా కనిపిస్తుంది. చిత్తశుద్ధితో ఆత్మశుద్ధి తనంత తనే లభిస్తుంది. గురువు దగ్గరికి వెళ్ళవలసింది చిత్తశుద్ధితో వెడితే ఆయన మన మనోమాలిన్యాలను తీసేసి ఆత్మ దృష్టిని, ఆత్మ యొక్క శుద్ధిని తనంత తానే లభించేట్టు చేస్తారు. తర్వాత ఇవి అన్నీ చేయాలి అంటే కర్మ, మనిషి కర్మజీవి. ఇది కొంచెం చెప్పేసి ఈ రోజుకి ఈ 3వ అధ్యాయం సమాప్తం అయిపోతుంది. కర్మ, అకర్మ, వికర్మ అని 3 ఉంటాయి. అసలు ఈ కర్మల గురించి మనకు అర్థం కాదండి. నిజంగా చెప్పుకున్నా మనకి కర్మ అంటే ఏమిటి అసలు ఇవన్నీ అర్థం కానీ సారాంశంగా సింపుల్ గా కొన్ని చెప్తాను, అవి మీరు మనసులో పెట్టుకుంటే తెలుస్తుంది. కర్మ అంటే మనిషి అయి పుట్టాక కర్మ జీవి అంటారు. అంటే ఏదో ఒక కర్మ చేయకుండా ఊరికే ఎవరు ఉండలేరు, దాన్ని కర్మ అంటారు. అయితే వికర్మ అనేది ఏమిటంటే విహిత అవిహిత కర్మలు ఉంటాయి. అంటే మంచి పనులు చేస్తాం, చెడు పనులు చేస్తాం. మన జీవితంలో చేయకుండా ఉంటామండి, 2 చేస్తున్నాం మనం. కాబట్టి విహిత అవిహిత కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని వికర్మలు అంటారు. అయితే భగవంతుడు ఏం చేశాడంటే వేదాలను పెట్టాడు. ఆ వేదాలు ఏం చేస్తున్నాయి? కోరికలు కోరి ఇది చేస్తే నీకు ఇది అవుతుంది, ఈ యాగం చేస్తే ఇది అవుతుంది, ఈ పూజ చేస్తే ఇది అవుతుంది. వ్రతాలు, ఆడవాళ్ళకి వ్రతాలు, నవ్వులు, మగవాళ్ళకి యాగాలు, ఇంకా రకరకాలవి ఉన్నాయి కదా, అన్ని రకాలు వేదాల్లో ఉన్నాయి.
భగవంతుడు అంటే సస్యశ్యామలంగా ఈ సృష్టి నడుస్తూ మానవుడు ఆనందంగా ఉండాలి లౌకికంగా అని పైకి కనిపిస్తోంది, కానీ లోపల భగవంతుడు నేతి నేతి అనే శబ్దాన్ని కూడా ఆ వేదాలే చెప్తున్నాయి. అంటే అంతర్రహస్యం ఏమిటి? ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏమిటి? పరబ్రహ్మతత్వం. ఎప్పుడు వస్తుంది? ఈ కర్మలన్నీ నువ్వు ధర్మంతో చేస్తూ నీ మనస్సుని ఫలాస లేకుండా, ఫల ఆశ అంటే ఫలితాన్ని ఆశించకుండా భగవదర్పణం చేస్తూ, దాన్ని నైష్కర్మ్యం అంటారు. వికర్మ అంటే ఏమిటి? విహిత అవిహిత కర్మలు అంటే మంచి చెడు పనులు, కోరికతో చేసే వేదాలు ఏవైతే నియమించాలో ధర్మాలు, అధర్మాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా వికర్మలోకి వస్తాయి. ఈ వికర్మలో ఫలాస లేకుండా కర్మలు చేస్తూ భగవంతుడి మీద, భగవద్భజన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వాళ్ళు నైష్కర్మ్య స్థితికి వెళ్తారు. నైష్కర్మ్యం అంటే ఏమిటి? కర్మని నిషిద్ధం చేయడం అంటే అకర్మ. చూసారా? కర్మ, వికర్మ, అకర్మ. అకర్మలోకి వెడతారు. ఇక్కడ వేదాలు ఎందుకు వచ్చాయంటే భగవంతుడే పెట్టాడు ఈ మెలికలన్నీ. ఈ వేదాలు ఏం చేస్తాయంటే మనకి బెల్లం ఆశ చూపి ఏ రకంగా వైద్యుడు మనకి మందుని ఇస్తాడో, ఆ బెల్లం ఆశ మొదలు లేకపోతే మనం పూర్తి అకర్మలోకి వెళ్ళలేము. కాబట్టి ముందు కర్మలో మంచి కర్మ, కర్మలో మంచి కర్మ, ఆశ ఫలాశ లేకుండా భగవంతుడే అన్ని చేయిస్తున్నాడు, ఆయన శక్తిని ఎరిగి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నిష్కామ కర్ముడిగా చేస్తాయి. ఆ చేశాక నువ్వు కైవల్యానికి వెడతావు, అంటే ఆ కర్మలోకి వెడతావు. ఇది రహస్యం. ఇది 3 రకాలుగా, ఇది మామూలు స్థితిలో అర్థమయ్యే విషయం కాదుట. మాటల్లో చెప్పుకుంటున్నాం, కానీ అనుభవంలో కూడా ఇలాంటివి ఈ 3 రకాలుగా కర్మ చేయడం, అందులో విహిత విహిత కర్మలు చేయడం, శాస్త్ర ప్రకారం ధర్మ ప్రకారం చేస్తూ వెడితే అక్కడ నీ మనస్సు తటస్థమయ్యి ఫలాపేక్ష లేకుండా, అంటే అర్థం ఏంటంటే అంతా భగవంతుడు చేస్తున్నాడు, నేను నాది అన్నది లేదు అనే భావన ఎప్పుడైతే విపరీతంగా వస్తుందో అప్పుడు ఆ కర్మల్ని వదిలేసి ఆ కర్మలోకి వెడతాడు. ఆ కర్మలోకి వెళ్ళడమే సమస్తంలో భగవంతుణ్ణి చూడడం. అలాంటి స్థితి వస్తుంది అని మనం చెప్పుకుని, ఇక్కడ అయితే ఈ కర్మలో చెప్పుకున్నాం కదా, వేదం ఏ రకంగా చెప్తుంది? విగ్రహ పూజ. విగ్రహ పూజ అనేది బాబా కూడా చెప్పారు. ఎందుకు చెప్పారు? మొదలు నిరాకార స్థితిలో పూజ చేసి వస్తామంటే అసాధ్యం అండి. మనస్సుకి అది అంత సులభమైనది కాదు. శ్రీరామ్ సార్ చెప్తారు కదా, ఇంద్రియాలను పెట్టాడు, వనరులు పెట్టాడు, అన్ని పెట్టాడు, ఇవన్నీ భోగించొద్దు చెయ్యొద్దు అంటే ఎలా అవుతుంది? అలాగే ఒక రూపాన్ని తీసుకుంటే మన మనోభావం దాని మీదకి వెళ్ళి అహంకారం అణుగుతుంది. అది గురుభావన పెట్టుకున్నా, భగవద్భావన పెట్టుకున్నా, విగ్రహారాధన కానీ లేదా ఈ రకమైన ఆరాధనలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ చివర చెప్పుకునేవి. అంటే భూమి పాదము సిద్ధంగానే ఉంటాయి, కానీ దారి చూపేవాడు లేకపోతే వ్యర్థంగా తిరుగుతూనే ఉండవలసింది. అలాగే గురువు లేకుండా ఎవరు ఉపాయాన్ని చేస్తారో ఆ అహమ్మన్యులు అహంభావం వల్ల భ్రమలో పడతారు. ఇక్కడ గురుముఖంగా మనం ఏవేమి చేయగలం? ఒక గురువుని భావన చేసి మనం చేసే ఏ విగ్రహారాధనైనా భగవంతుడు అనుగ్రహిస్తాడు. గురువు చాలా ముఖ్యం. పూజా ద్రవ్యాలను సిద్ధపరిచి వాటి మీద శంఖోదకాన్ని చల్లి ఆసనంలో ఏకాగ్ర మనసుతో కూర్చోవాలి. ధ్యానంలో సంపూర్ణ విగ్రహం గోచరించి వారు ప్రతిమామూర్తిని స్థాపించి దానికి తగిన ఉపచారాలతో ఆగమోక్త విధితో పూజించాలి. గుడిల్లో జరిగేవి విగ్రహాలు, మనం ఇంట్లో బాబా విగ్రహాన్ని పెట్టుకుని బాబా ఫోటోని పెట్టుకుని చేసే పూజలు ఇవన్నీ కూడా ఇవే. ఆ రాముడికి, ఆ కృష్ణుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి ఏ పూజలు చేసినా మనస్సుని ఆత్మని ఎదురుగుండా భగవద్భావనతో నింపి చేసే పూజ. చిత్రాన్ని దృఢంగా అనుసంధానం చేసి హృదయంలోని మూర్తికి బాహ్యంగా ఉన్న ప్రతిమకు మూల యంత్రంతో యథావిధిగా పూజ చేయాలి. పైగా ఊహించాలట సుందర చతుర్భుజమూర్తి, శంఖ చక్ర గద కమల ఇత్యాది ఆయుధ సైతములు, అలాగే పార్షద సముదాయం, ఇలా జయ జయ వీణా ద్వారపాల, ఇంకా ఎన్ని రకాలుగా మనం భగవంతుని ఊహించుకుంటే అంత ఆనందమయం కోసం అది చేస్తూ మధుపర్క విధి, అర్ఘ్యం, పార్ఘ్యం, నైవేద్యం, పువ్వులు, ధూపదీప నైవేద్యాలు
ఈ రకంగా అన్ని చేసి పూజా విసర్జన అయిన పిమ్మట కూడా తామానుసంధానాన్ని వదలకూడదు. అంటే సదా సర్వదా అఖండ హరిస్మరణ చేస్తూనే ఉండాలి. చూసారా, పూజ అనేది ఒక 10 నిమిషాలు చేసినా నీ మనోభావనని మాత్రం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఆ భజనకి చేయాలి. ఇదే మీకు నేను చెప్పే ధర్మం, వైదిక ధర్మం. ఏదైతే మనం వేదాంతం గురించి, ఏదైతే శాస్త్రాలు అవి చెప్పుకుంటున్నాం, వేదాల గురించి, ఇవన్నీ ఈ స్థితి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించి నేతి అంటే ఇది కాదు అనే స్థితికి తీసుకువెళ్తాయి. కాబట్టి మనం ఏమేమి సేవనం చేసినా అన్ని భగవంతునికే చెందుతాయి అన్న భావనతో చేసే భజనతో పరమాత్మ సహజంగా ప్రసన్నమవుతాడు. ఓ రాజా, ఇలాంటి కర్మలతో కర్మబంధనాలు తెగిపోతాయి, పూర్ణ తృప్తి లభిస్తుంది. ఆగమోక్త భజనకి ఇది ఒక ముఖ్య లక్షణం. రోజు భోజనం చేసేప్పుడు ఇది చాలా సులభమైన పని అండి, కానీ చాలా మంది చెయ్యరు. కానీ ఇది చేస్తే స్వామి ఇది నువ్వు ఇచ్చావు, ఇది నీకు నేను అర్పణగా చేసి భావించి నేను తింటున్నాను. ఈ చిన్న పని ఎవరైనా చేయగలిగే పని, అది చేస్తే ఈ రకంగానే మన మనస్సుని సంస్కరించుకుని అన్నిట్లో భగవంతుని చూడడం అలవాటు చేసుకోగలం. ఇప్పుడు రాజు పరమానందంతో తృప్తుడే ఆత్మబోధతో సుఖించినప్పటికీ స్వానందంతో ఆశపడి మళ్ళీ వినోదంగా ప్రశ్నిస్తాడు. హరి అవతారాలు ఏమిటి, అసలు ఏమిటి భగవంతుడి యొక్క విభూతులు, ఇది మళ్ళీ నాకు నీ ఒక్కసారి వర్ణించి చెప్పి ఆనందించాలని కోరికగా ఉన్నది అని చెప్పాడు. ఈ రకంగా ఆ కోరికతో మనం 4వ అధ్యాయంలో హరి అవతారాల గురించి తెలుసుకుంటాం. భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడి యొక్క విభూది, ఇవన్నీ 4వ అధ్యాయంలో తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒక పద్యం, పోతన పద్యం చెప్పుకుని ముగిద్దాం. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తుల సదృశ వ్రతార్జులై కొల్తురెవ్వని దివ్య పదములు వాడు దిక్కు నాకు. భవబంధముల సంగమును వీడి మునుల దివ్య దర్శన కాంక్షులు, అంటే గురువులు మహాత్ములు, వాళ్ళందరూ ఏం చేస్తారు, భవబంధ సంఘాన్ని వీడి దివ్య దర్శనం కోసం కాంక్షించే ఆ సాధువులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో, సకల ప్రాణికోటి హితము కోరు సజ్జనులు, సకల ప్రాణుల్లో ఏ ఆత్మస్వరూపాన్ని అయితే చూసే సజ్జనులు ఉన్నారో, సాధు చిత్తులైన వారు, సాటి లేని దృఢనిష్ట కలవారైన ఎవ్వని దివ్య పాదములు కొలిచెదరో. చూసారా, ఆ మహాత్ములు ఎవరి దివ్య పాదాలను కొలుస్తున్నారో, అలాంటి దివ్య పాదాలు దేవదేవుడే నాకు దిక్కు. మనం కోరుకోవాల్సింది కూడా ఆ మహా గురువుల యొక్క అనుగ్రహంతో ఆ పరబ్రహ్మతత్వం యొక్క పాద పద్మాలే నాకు దిక్కు అని పోతన రాసిన ఇది అద్భుతమైన పద్యం. జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.